హన్వాడాలో ఉగాది వేడుకలు పంచాంగ పఠనం చేసిన జోసి సుధీర్ శర్మ. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉగాది పండుగను ఆదివారం ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. శ్రీ విశ్వవాసునామ సంవత్సర నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గ్రామాలలో పంచాంగ పఠనం నిర్వహించారు. అందులో భాగంగా మండల కేంద్రమైన హన్వాడ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితుడు జోసి సుధీర్ శర్మ పంచాంగ శ్రవణం పఠనాన్ని ప్రజలకు వినిపించారు. గ్రామ ప్రజలు సైతం ఎంతో ఆసక్తితో పంచాంగాన్ని విన్నారు. ఈ ఏడాది వర్షాలు ఏ విధంగా కురుస్తాయని, ఏ పంటలు ఏ మేరకు దిగుమతి అవుతాయో అని రైతులు పంచాంగ శ్రవణం సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. హన్వాడ గ్రామంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంకు గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి విన్నారు. కాబట్టి 6 పాపగ్రహాలు 3 శుభగ్రహాలకు వచ్చింది. కాబట్టి పరిపాలనా విధానం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. స్వస్తి విశ్వవాసునామ సంవత్సర నవనాయికలలో 3 ఆధిపత్య శుభగ్రహములకు 6 ఆధిపత్యములు పాపగ్రహములకు వచ్చిన చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. పశుపాలకుడు దోష ప్రవాహకుడు మరియు దోష బహిష్కర్త యముడు అవడం వలన పశువులకు హాని కలుగుతుంది. పాలు, గడ్డి ధరలు నిత్యాలైనటువంటిగా హెచ్చుగా పెరుగుతాయి. సరిహద్దులలో యుద్ధ వాతావరణం ఎప్పుడు కూడా నెలకొని ఉంటుంది. ప్రపంచ దేశాలలో భారతదేశం పేరు ప్రఖ్యాతులు గడిస్తుంది. ప్రజలు లోక కళ్యాణం కలిగి యజ్ఞయాగాది క్రతువులు విశేషముగా ఆచరిస్తూ ఉంటారు. ఈ యొక్క సంవత్సరము ఏ గ్రహము ఎక్కడెక్కడ ఏ స్థానాన్ని అధిరోహించి ఏ ఫలితాలిస్తుంది అనేటటువంటి విషయం తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సర సస్యవృద్ధి మంచిగానే మధ్యగా ఉంటుంది. సస్యవృద్ధి అంటే సామాన్యమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటటువంటి వృద్ధిగా ఉంటుంది. అలాగే ఋతుధనులు ప్రజల రోగములు అధికంగా ఉంటాయి. రాజులు నూరుగా ఉంటారు. కాలయక్తి సంవత్సరంలో జనులు వచ్చేటటువంటి సంవత్సరము కాలయక్తి సంవత్సరంలో జనులు సుఖంతులు సంతానవంతులు అవుతారు. భూమి పంటలే జీవితం ఉంటుంది. పదవ్యో సానేతి ఏకథా జగమునోపహరతి महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ओम ग्रामे पुण्यवाग्राणां रामरक्षकाणां परमेश्वराञ्जनेय स्वामिदेवः दिव्यमण्डलनिदानां पुनस्वायामि। लेकर जर्नलिस्ट में प्रश्न करते रामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम तत्ब्रह्मा ओम तद्वायुः ओम सत्यं सर्वं ओम अंतर्भ्रो విశ్వావసు శ్రీ విశ్వావసు. ఉగాది అంటేనే యుగం ప్రారంభం. యుగాలు లక్షల్లో ఉంటాయి. అయితే కలియుగం అనేది 5 లక్షల సంవత్సరాల ఉంటుంది. ప్రస్తుతం 5,000 కలియుగం అనేది 4 లక్షల సంవత్సరాల పైన ఉంటుందని చరిత్ర శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా కలియుగం ప్రారంభమై దాదాపు 5,000 సంవత్సరాలు దాటిందనే ఒక చరిత్ర తెలుస్తుంది. అయితే ఉగాది పర్వదినం అంటే ఏమిటి, అసలు యుగాది
విశిష్టత ఏమనేది మనకు జోషి సుధీర్ శర్మ గారు ఇక్కడ హన్వార గ్రామానికి పంచాంగ పఠనం చేయడానికి విచ్చేశారు. ఈ వేద పండితుడు, పంచాంగ పఠనకర్త ఈ ఉగాది గురించి విశిష్టత గురించి తెలిపే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. అసలు ఉగాది విశిష్టత ఏమిటి? శుభం. ఓం శ్రీమాత్రే నమః. ఉగాది అనేటటువంటి ఒక విషయం అన్నట్టుగా యుగము ప్రారంభమైనటువంటి యొక్క రోజుగా చెప్పబడుతుంది. యుగ ప్రారంభమే కాదు, ప్రకృతి ప్రారంభము కూడా ఈరోజు ప్రారంభమవుతుంది. అలాగే ఋతువుల్లో మొదటిదైనటువంటి యొక్క వసంత ఋతువు కూడా ఈరోజే మనకు ప్రారంభమవుతుంది. అలా ప్రకృతిలో ఉత్పన్నమయ్యేటటువంటి గ్రహ గమనాదులను కూడా ఈ రోజు నుంచి మనం లెక్కింపబడడం అనేటటువంటిది చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరము మనకు విశ్వావసు అనేటటువంటి యొక్క సంవత్సరం పేరు కలిగినటువంటిదే వచ్చింది. ఈ యొక్క సంవత్సరము మొత్తము 60 సంవత్సరాలుగాను, మొదటగా మనము ఒక రోజు, అలాగే వారానికి 7 రోజులని, పక్షము రోజులని, అలా మాసమని, వత్సరమని, సంవత్సరమని, ఆ తర్వాత 60 సంవత్సరాలు అని, అలా ఈ యొక్క కాలగణాన్ని చేస్తూ యుగాల వరకు కూడా వెళ్ళి మనం చూసుకుంటూ ఉంటాం. అలా ఆదివారం నుంచి శనివారం వరకు, మళ్ళీ ఆదివారం ప్రారంభమైతే ఏ విధంగా అయితే ఒక వారం పూర్తయిందని చెప్పుకుంటున్నామో, ఒక సంవత్సరం నుండి మరొక సంవత్సరం ప్రవేశించేటటువంటి దాని మొదటి రోజే మనం ఉగాది అనేటటువంటి యొక్క పర్వదినాన్ని మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ నిర్వహించేటటువంటి ఉగాదికి మనకి అనేకమైనటువంటి యొక్క ప్రమాణాలు ప్రకృతి మనకు చూపిస్తూ ఉంటుంది. అలా ఉత్పన్నమైనటువంటిదే ఈ యొక్క సంవత్సరాది. ఇక విషయానికి వచ్చేస్తే శ్రీ విశ్వావసు అనేటటువంటి ఈ యొక్క సంవత్సర ఫలితము చాలా గొప్పనైనటువంటిదిగా ఉంది. విశ్వానాం వసుహు ప్రాప్యతే. విశ్వం మొత్తానికి కూడా వసుహు అనంటే ధారణ అనేటటువంటి యొక్క అర్థం కూడా ఉంటుంది. అంటే శక్తి అని, శక్తిని ఇచ్చేటటువంటిది అని. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా విశ్వం మొత్తానికి కూడా శక్తినిచ్చేటటువంటి ఒక సంవత్సరముగా ఈ సంవత్సరం చెప్పబడుతోంది. కాబట్టి ఈ సంవత్సరము పుష్కలమైనటువంటి ఆహార ధాన్యాలు పండడమే కానీ, అనేకమైనటువంటి ధాన్యాలు పండడమే కానీ జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం సూర్యుడు అధిపతిగా మనకు సంవత్సర పరిపాల రాజుగా వచ్చాడు. కాబట్టి అధికారుల్లో ఎలాంటైనటువంటి తారతమ్యాలు ఉత్పన్నం అవుతాయని చెప్పి తెలుస్తూ ఉన్నప్పటికీ, కానీ మనుషులు అనేటటువంటి వారు సుఖంగా ఉండడానికి, బలాన్ని పొందడానికి అనేటటువంటిది ఇది కనిపిస్తూ ఉంది. అలాగే మంత్రి కూడా చంద్రుడై ఉండడం వలన గొప్పనైనటువంటి మానసిక ప్రశాంతత, సుఖజీవనాన్ని కలిగించేటటువంటి యొక్క ఆలోచనలే పరిపాలకులు చేస్తారు. అలాగే ధాన్యము, నీరుకు సంబంధించినటువంటి యొక్క ధాన్యం పుష్కలంగా పండడమే కానీ, అనేకమైనటువంటి ఏ ధాన్యమైనా కూడా ఈ సంవత్సరం పుష్కలంగా పండుతుంది అనేటటువంటిది చంద్రుడు మంత్రి అవ్వడం వలన మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉగాది పండుగ రోజు ప్రధానంగా పంచాంగ పఠనం వినడానికి వస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ పంచాంగ పఠనం చేశారు, ప్రజలను ఉద్దేశించి చెప్పేశారు. అయితే ఇందులో రైతులకు సంబంధించినటువంటి వర్షాలను వాళ్ళు ప్రధానంగా వింటుంటారు. అదే కాక పశు సంపద పైన ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరము గోపాలకుడు అనేటటువంటి పరిపాలకుడిగా గోవుల మీద ఉంటూ ఉన్నాడు. కాబట్టి బలభద్రకుడుగా ఉన్నాడు. కాబట్టి కొంచెం నష్టం కలిగించడం అనేటటువంటిది కలుగుతుంది. అలాగే పశు సంబంధమైనటువంటి క్షీరానికి సంబంధించినటువంటి వాటిల్లో కొంచెం క్లిష్టతరంగానే కూడా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఎంతున్నప్పటికీ ధర్మో రక్షిత రక్షిత, ధర్మం అనేటటువంటిది మనము వాటిని చూసుకోవడంలోనే మనకు రక్షణ కలుగుతుంది. వాటికి కష్టం సంభవించినప్పటికీ కూడా యజమాని ధర్మాన్ని ఆశ్రయించి వాటిలో భగవంతుని కనుక చూసుకున్నట్లయితే దాన్ని దాటుకుని అతడు జీవించగలుగుతాడు. వర్షాలు ఏ విధంగా కురిసే అవకాశం? వర్షాలు మొత్తంగా మనకు ఉన్నటువంటి దానిలో మొత్తం 7 భాగాలు పర్వతముల మీద, 10 భాగాలు సముద్రాలపైన, 2 భాగాలు భూమిపైన పడడం అనేటటువంటిది ఈ యొక్క పంచాంగ గణనంలో చెప్పబడుతూ ఉన్నది. అలాగే మేరు అనేటటువంటి యొక్క వర్ష మేఘం అనేటటువంటిది మనకు ఈ సంవత్సరం ఉత్పన్నమవుతూ ఉంది. దీని కారణంగా గాలులు ఎక్కువగా వీచడం, అలాగే శీఘ్రముగా వర్షాలు రావడం అనేటటువంటిది కూడా చెందుతుంది. గాలితో కూడినటువంటి వర్షాలు కలగడం వలన అనేకమైనటువంటి యొక్క పంటలు చిన్నమైనటువంటి తుంపరులకే ఎక్కువ పంటలు పండడం అనేటటువంటిది ఈ సంవత్సరం మనం చూడబోతాం. కాబట్టి ఈ విధంగా రైతులకు శుభము. అలాగే మనుషులందరూ కూడా రైతు పండించినటువంటి ధాన్యాన్ని ఆహారంగా తీసుకొని జీవించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు సర్వదా ఆ యొక్క భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు. ఇది
పంచాంగ పఠనకర్త జోషి సుధీర్ శర్మ గారు వెల్లడించినటువంటి అంశం ఉగాది పండుగ సందర్భంగా హన్వాడ గ్రామ ఆంజనేయ స్వామి దేవాలయంలో పంచాంగ పఠనం చేసిండు. ముందు చూపు తిరుపతయ్య.